ఢిల్లీ ప్రజల దిల్ ఎవరు గెలవబోతున్నారు? ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తారా లేదంటే ఆప్కు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా? హస్తిన ప్రజలు పొలిటికల్ పార్టీల హస్తవాసిని ఎలా రాశారు అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మరో గంటలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ షురూ కాబోతోంది. మరి చీపురు ఊడ్చేస్తుందా, కమలం వికసిస్తుందా, హస్త మ్యాజిక్ చేస్తుందా అనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, మొత్తం ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? అక్కడ ఎటువంటి భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టారు? ఎప్పుడు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది? దేశ రాజధాని ఢిల్లీకి ఈరోజు ఒక బిగ్ డే, మినీ ఇండియాగా చెప్పుకునే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. మొత్తం 19 కౌంటింగ్ సెంటర్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. 5,000 మంది సిబ్బంది ఈ కౌంటింగ్ ఏర్పాట్లలో ముఖ్యంగా ఓట్ల లెక్కింపులో పాల్గొనబోతున్నారు. సో 8 గంటలకి ప్రారంభమవుతుంది ఓట్ల లెక్కింపు. 8:30 గంటలకి పోస్టల్ బ్యాలెట్, ముఖ్యంగా 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్, అలాగే 8:30 గంటలకి ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 10-11 గంటల కల్లా కూడా ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. ఎవరు ఆధిక్యంలో కొనసాగుతున్నారు, మూడోసారి వరుసగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని రిటైన్ చేసుకోగలుగుతుందా, కేజ్రీవాల్ వరుసగా మూడోసారి సీఎం అవబోతున్నారా, అలాగే కమలం 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో వికసించబోతుందా, 98 తర్వాత ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ గెలవని పరిస్థితి. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా 7 లోక్సభ స్థానాలకు 7 గెలుస్తున్నా అసెంబ్లీ మాత్రం చేజిక్కించుకోలేని పరిస్థితి. సో ఇప్పుడు ముఖ్యంగా ఎవరు ఈ అసెంబ్లీ ఎన్నికలను గెలుస్తారన్నదే సర్వత్రా ఉత్కంఠగా మారింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 36 ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతం నేను ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాను. ఇటు 1 క్యానింగ్ లేన్. సో ఇక్కడ ఇటు ఈ ఫలితాలకు సంబంధించి భారీ ఏర్పాట్లను ఆమ్ ఆద్మీ పార్టీ చేయడం జరిగింది. వరుసగా 4వసారి కేజ్రీవాల్ సీఎం అవబోతున్నారు. మేము విజయం సాధిస్తామన్న ధీమాతో ఉంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రం ఇటు బీజేపీ ఈసారి విజయం సాధిస్తుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించిన పరిస్థితి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం గెలుపుపై ధీమాతో ఉన్న పరిస్థితి. నిన్న ఆపరేషన్ లోటస్ ఆల్రెడీ బీజేపీ స్టార్ట్ చేసిందని కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఏసీబీ కూడా కేజ్రీవాల్ ని ప్రశ్నించడం జరిగింది. సో 15 కోట్లు ఇచ్చి మా ఎమ్మెల్యేలను ముఖ్యంగా ఎరచూపుతుంది బీజేపీ అని చెప్పి ఇప్పటికే కొన్ని కీలక ఆరోపణలు చేశారు. సో ఈసారి 60.54 పోలింగ్ శాతం అనేది నమోదైంది. గత ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది 2% ముఖ్యంగా తగ్గింది. 2.5% పోలింగ్ అనేది తగ్గింది. సో బీజేపీ ఓట్ బ్యాంక్ 30% ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా తమ వైపు డైవర్ట్ చేసుకున్న పరిస్థితి. సో ఇప్పుడు ఎవరిని ముఖ్యంగా ఏ వర్గం ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు? ఎందుకంటే అనేక హామీలు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీగా ఉండి ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని హామీలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని అలాగే కాంగ్రెస్ ని ఎదుర్కొనేందుకు ఇక్కడ 16 కీలక హామీలను ఇవ్వడం జరిగింది. సో వాటికి ముఖ్యంగా ఓటర్లు మొగ్గు చూపుతారా? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంటే కనుక అభివృద్ధి సులభతరం అవుతుంది. కేజ్రీవాల్ పదే కేంద్రం నన్ను పనిచేయనివ్వట్లేదు, సో ముఖ్యంగా అందుకే మేము ఏ పని చేయలేకపోతున్నామని ప్రజల్లోకి తీసుకెళ్లారు కాబట్టి సో ఈసారి ఢిల్లీ ఓటర్లు ముఖ్యంగా తమ మనసును మార్చుకుని బీజేపీ వైపు ఓటేస్తారా? ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపు మొదట ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపుని ముఖ్యంగా జరగబోతోంది. గోపి, అంటే ఢిల్లీలో ప్రధానంగా ఇటు బీజేపీ, ఆప్ అలాగే కాంగ్రెస్ మధ్య అనుకున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఇటు ఆప్ బీజేపీ మధ్య కనిపిస్తోంది. ఒకవైపు సర్వేలన్నీ ఆ బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఏమైనా మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ప్రజల నాడి ఎటువైపు ఉంది? ఎటువంటి అంచనాలు వెలువడుతున్నాయి? ఈసారి ముఖ్యంగా గడిచిన 2 టర్మ్స్ 2013 అలాగే 15 ఇటు 20 ఈ 3 టర్మ్స్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఓట్ బ్యాంక్ ఇచ్చిన హామీలు కానీ అలాగే చేసిన సంక్షేమం కానీ వాటిని దృష్టిలో ఉంచుకుని 60 అబోవ్ సీట్స్ ని వరుసగా 2 ఎలక్షన్స్ లో 2015 అలాగే 20 ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించుకోగలిగడం జరిగింది. అంతకుముందు 67 స్థానాలు, ఆ తర్వాత 62 స్థానాలు. సో ఇప్పుడు ఈసారి గట్టి పోటీ బీజేపీ ఇవ్వడం జరిగింది. ఇండియా అలయన్స్ లో భాగంగా ఉన్నప్పటికీ కూడా త్రిముఖ పోరు ఇక్కడ జరిగింది. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీజేపీ 3 పార్టీల మధ్య ముఖ్యంగా త్రిముఖ పోరు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ బీజేపీ మధ్య ఉంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు. ఇందులో 603 మంది ఇటు పురుషులైతే ఇటు
96 మంది మహిళలు ఈసారి కంటెస్ట్ చేశారు. సో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేయగా బీజేపీ 68 స్థానాల్లో, అలాగే అలయన్స్డ్ పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న జేడీయూకి ఒక సీటు, ఎల్జేపీకి ఒక సీటు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం 70 స్థానాల్లో పోటీ చేసింది, ఎంఐఎం 2 స్థానాల్లో పోటీ చేసింది. సో ఈసారి త్రిముఖ పోరులో భాగంగా ప్రధాన పోటీ మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే బీజేపీ మధ్యనే నెలకొంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు. ఒక విషయం గమనిస్తే ప్రియాంక గాంధీ వయనాడులో గెలవడానికి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు వయనాడుకి వెళ్లి ప్రచారం చేశారు. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఇటు రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొనలేదు, సిద్దరామయ్య ప్రచారంలో పాల్గొనలేదు. సో ఒక రకంగా వాళ్ళు గెలవలేము అన్న ఉద్దేశంలో ముఖ్యంగా తమ ప్రచారం అనేది బీజేపీకి లాగిస్తుందన్న కోణంలో ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తగ్గించుకున్న పరిస్థితి ఉంది. సో ప్రధాన పోటీ మాత్రం బీజేపీ ప్రధానంగా ప్రధాని, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలు చంద్రబాబు కూడా ఢిల్లీ వచ్చి ప్రచారం చేశారు. సో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ వింగ్స్ ని ఢిల్లీలో మోహరించి భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. సో కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వరుసగా హర్యానా విజయం, అలాగే మహారాష్ట్ర విజయం, సో ఇవన్నీ కొన్ని ప్లస్ పాయింట్స్ గా ఉన్నాయి. సో బీజేపీ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క వైఫల్యాలను కూడా భారీ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఇటు యమునా కాలుష్యం కానీ, వాయు కాలుష్యం కానీ, అలాగే రహదారులు బాగాలేకపోవడం కానీ, అలాగే శీష్ మహల్ కేజ్రీవాల్ యొక్క అధికారిక నివాసాన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేసి నిర్మించుకోవడం కానీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ, అలాగే ముఖ్యంగా పాఠశాలల స్కామ్, ఇటు మొహల్లా క్లినిక్ స్కామ్, ఈ విధంగా జల్ బోర్డ్ స్కామ్, ఈ విధంగా అనేక కుంభకోణాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ కొంత సక్సెస్ అయిందని చెప్పాలి. సో ఆ సక్సెస్ అనేది ఓట్ల రూపంలో ఏ విధంగా రాబట్టుకోగలుగుతుంది, నిజంగా ఈసారి ఢిల్లీ ప్రజలు మారి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి బదులుగా బీజేపీ ఓటు వేశారా, లేక ఆమ్ ఆద్మీ పార్టీని మరోసారి ప్రజలు కోరుకున్నారా అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. సో ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్దకి సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. ఎటువంటి మొబైల్ ఫోన్స్ కి కూడా కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదు. ముఖ్యంగా వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా ఇటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. ఎన్నికల సంఘం అనేక ఆరోపణలు కేజ్రీవాల్ ఎన్నికల సంఘం పైన కూడా చేయడం జరిగింది. కాబట్టి సో ఈ రోజు కూడా ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి కూడా ఇటు ఎన్నికల సంఘం విమర్శలు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి ఢిల్లీ ప్రజలు ఎవరు, ఏ పార్టీ యొక్క మనసుని, ఏ పార్టీ ఢిల్లీ ప్రజల మనసును గెలుచుకుంది, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనేది 11 గంటల వరకు కూడా స్పష్టత రాబోతోంది. ఎస్ గోపి, అంటే ఇక్కడ ప్రధానంగా అంటే ఒక కీలక నియోజకవర్గాలు మనం కొన్ని చెప్పుకోవచ్చు. అందులో న్యూఢిల్లీ, అలాగే మాల్వియా నగర్, జంగ్పురా, ఓక్లా, ఇలా కొన్ని కీలక నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం కేజ్రీవాల్ అక్కడ పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆప్కు విజయానికి దోహదపడే అవకాశాలు ఏమని మనం చెప్పుకోవచ్చు? ఎస్, న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే ముగ్గురు కీలక నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్, ఇటు బీజేపీ నుంచి పర్వేష్ వర్మ మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి కుమారుడు, అలాగే ఇటు షీలా దీక్షిత్ కుమారుడు, ఆమె కూడా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నుంచి సందీప్ దీక్షిత్ పోటీలో ఉన్నారు. సో సెంట్రల్ ఢిల్లీ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అభివృద్ధి అనేది ముఖ్యంగా సెంట్రల్ విస్టా ఈ ప్రాజెక్ట్ కాకుండా ఇక్కడ స్లమ్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. వివిఐపి కోటిస్ పక్కన కూడా స్లమ్ ఏరియాస్, జిగ్వి జోపిడీస్ అంటారు. సో వాటినన్నింటినీ కూడా తొలగించి వారికి వేరే ప్రాంతాల్లో ముఖ్యంగా నివాసాన్ని కల్పించడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇటు బీజేపీ వాళ్ళని రీప్లేస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం, మురికి నీరు సమస్య, అలాగే తాగునీటిలో మురికి నీరు కలవడం, యమున కాలుష్య నీరు అనేది ఇటు తాగునీటిలో కలవడం, ఇవి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. సో వీటిని అడ్రస్ చేయడంలో కేజ్రీవాల్ వైఫల్యం చెందాడు. కేజ్రీవాల్ వరుసగా ఈ కాన్స్టిట్యున్సీ నుంచే గెలుస్తూ వస్తున్నాడు, న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి. సో న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ పర్వేష్ వర్మ గతంలో లోక్సభ ఎంపీగా ఉన్నారు. ఆయనకు లోక్సభ ఎంపీ టికెట్ నిరాకరించి ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దింపడం జరిగింది, మాజీ సీఎం కుమారుడు కాబట్టి. సో ఆ సెంటిమెంట్ కలిసి వస్తుంది అన్న ఉద్దేశంలో బీజేపీ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ని పర్వేష్ వర్మని రంగంలోకి దించడం జరిగింది. సందీప్ దీక్షిత్, గతంలో శీలా దీక్షిత్ ఈ స్థానం నుంచి కంటెస్ట్ చేసేది. సో వరుసగా ఆయనే 3 టర్మ్స్ గా కూడా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ సెంట్రల్ ఢిల్లీ ఇష్యూస్ వచ్చేసి వాటర్ పొల్యూషన్, అలాగే ఎయిర్ పొల్యూషన్ తో పాటుగా ముఖ్యంగా ఎంప్లాయీస్ చాలా కీలకం. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎంపీలు, కేంద్ర మంత్రులు, జడ్జిలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. సో ఇటీవల ఇచ్చిన ట్యాక్స్ పన్ను మినహాయింపు అనేది చాలా కీలకం కాబోతోంది. సో బీజేపీ ఉద్యోగులు, ముఖ్యంగా యువకులు, అలాగే పేదల్ని దృష్టిలో ఉంచుకుని, అనేక మహిళల్ని దృష్టిలో ఉంచుకుని హామీలను ఇవ్వడం జరిగింది. సో అందులో
అందులో భాగంగా ఈ సెంట్రల్ ఢిల్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఉద్యోగులు ఎక్కువగా ఉండే కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడ కూడా బీజేపీ చాలా అంచనాలను పెట్టుకుంది. ఈ పన్ను మినహాయింపు అనేది కూడా 12 లక్షల వరకు ఇచ్చిన పన్ను మినహాయింపు అనేది కూడా తమకు కలిసి వస్తుందని చెప్పి భావిస్తున్నారు. అలాగే కాల్కాజీ నుంచి అతీషి ప్రస్తుతం సీఎంగా ఉన్న అతీషి పోటీ చేయడం జరిగింది. అక్కడ బీజేపీ క్యాండిడేట్ రమేష్ బుదూరి బరిలో ఉన్నారు. అలాగే కొన్ని కీలక కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి పట్పడ్గంజ్ కానీ, మయూర్విహార్ కానీ, అలాగే మరికొన్ని ఏరియాస్ లో ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉన్న పరిస్థితి. మిడిల్ క్లాస్ అలాగే ఎబో మిడిల్ క్లాస్ కి సంబంధించి, అలాగే ఉద్యోగులు, మిగతా ముఖ్యంగా హిందూ ఓట్ బ్యాంక్, అంతేకాకుండా కొన్ని కమ్యూనిటీస్ కి సంబంధించి బీజేపీ వైపు స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ బీజేపీ కలిగి ఉంది. సో ఇటు ముస్లిం అలాగే సిక్ ఓటర్లు ఇటు కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి వీరు ఓట్ బ్యాంక్ గా ఉన్నారు. సో ఈ అలాగే పూర్వాంచల్ కి సంబంధించి ప్రధానంగా యూపీ, ఉత్తర యూపీ అలాగే బీహార్ కి సంబంధించి ఢిల్లీలో వారు వలస వచ్చి ఇక్కడ నివాసం ఉన్నవారు సుమారు 80 లక్షల మంది వరకు కూడా 8 లక్షల మంది వరకు కూడా ఓటర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో వీరంతా కూడా ఇటు బీజేపీకి, ఎందుకంటే అక్కడ జేడీయూ అధికారంలో ఉంది. జేడీయూ అలయన్స్ లో భాగంగా ఇక్కడ ఇటు ఎన్డీఏ అలయన్స్ లో భాగంగా జేడీయూకి ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. సో బీజేపీ ఇటు బీహార్ అలాగే యూపీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే కేజ్రీవాల్ ఇప్పటి వరకు కొనసాగించారో ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు ఇస్తామన్నారు, బీజేపీ 300 యూనిట్లు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే ఉచిత తాగునీరు ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తామన్నారు. మహిళలకి కేజ్రీవాల్ 2100 ఇస్తామని చెప్పి ప్రకటిస్తే బీజేపీ 2500 ఇస్తామని ప్రకటించడం జరిగింది. హోలీ, దీపావళికి ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి బీజేపీ ప్రకటించడం జరిగింది. ఆటో డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లకి కేజ్రీవాల్ కొన్ని హామీలు ఇచ్చారు. సో వాటిని మేము సైతం వారి ఆటో డ్రైవర్లకి జీవిత బీమా కల్పిస్తాం, వారి పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం కోచింగ్ సెంటర్లకు పంపించేందుకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే హామీస్ ఇచ్చాయో సో వాటికి ఒకంత ఎక్కువగానే ఇటు బీజేపీ కూడా దానికి దీటుగా ఎన్నికల హామీల్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఫ్రీ బస్ అనేది మహిళలకి అందుబాటులో ఉంది. సో ఢిల్లీ పొల్యూషన్ ఎక్కువగా ఉన్న సమయంలో 4 నెలలు కూడా అందరికీ, కేవలం మహిళలకే కాకుండా ఢిల్లీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇటు బీజేపీ హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉచితాలు ఇస్తుందో వాటిని కొనసాగిస్తూనే వాటికి మించిన సంక్షేమాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ అందిస్తుంది అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బీజేపీ తీసుకెళ్లడం జరిగింది. సో చాలా కీలక అంశాలు ఇవన్నీ కూడా, ఇటు యమునా కాలుష్యం కానీ, వాతావరణ వాయు కాలుష్యం కానీ, వీటిని అడ్రస్ చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యం చెందింది. ఆమ్ ఆద్మీ అని చెప్పి సామాన్యుని చెప్పి శీష్ మహల్ ని నిర్మించుకుని కోట్ల రూపాయలు వెచ్చించి వాష్రూమ్స్, కర్టెన్స్, అందులో వస్తువులను ఏర్పాటు చేసుకున్నారు అన్న అంశాన్ని కూడా సామాన్యుల్లోకి బీజేపీ తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇటు ఆమ్ ఆద్మీ కూడా బీజేపీ వైఫల్యాలు, బీజేపీ ఏ విధంగా పాలన అడ్డుకుంటుంది, ఏ విధంగా పనిచేయడం లేదు, అలాగే 10 ఏళ్లలో ఎటువంటి సంక్షేమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అందజేసింది, కాంగ్రెస్ బీజేపీ అవినీతి పార్టీలు, ప్రజల్ని దోచుకునే పార్టీలు అని చెప్పి కేజ్రీవాల్ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటుగా ఇటు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ మద్దతు ప్రకటించడం జరిగింది, మమతా బెనర్జీ మద్దతు ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్ గా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీ అలాగే కాంగ్రెస్ పైన ధీటుగా ప్రజల్లోకి తమ ప్రచారాన్ని తీసుకెళ్లడం జరిగింది. సో చూడాలి ఓటర్లు అంతిమంగా ఎటువైపు మొగ్గు చూపారు. 60.54 ఓల్ పర్సెంటేజ్ అనేది నమోదు కావడం జరిగింది. సో ఇందులో ఎవరు ఎంత శాతాన్ని దక్కించుకోబోతుంది, ఏ పార్టీ అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రధానంగా ఇంటి వద్ద నుంచి ఓటు వినియోగించుకున్న వారు, 85 ఏళ్ల పైబడిన వాళ్ళు ఇంటి వద్ద నుంచి వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఓటేశారు, అలాగే కొంతమంది ఉద్యోగులు ఓటేశారు. సో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు, ఆ తర్వాత ఈవీఎం, వీవీప్యాట్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు కూడా ఢిల్లీ పీఠం ఎవరిదే అనే దానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.